hyperlinks. In HTML, hyperlinks. These are the links will navigate from one web page to another web page upon click. అంటే ఏంటంటే మనకి లింక్స్ ఉంటాయండి చాలా. ఇవి ఏం చేస్తాయంటే మనం క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్లోకి తీసుకెళ్తుంటాయి, వేరే పేజ్లోకి నావిగేట్ చేస్తుంటాయి, వేరే వేరే వెబ్సైట్లోకి బేస్డ్ ఆన్ అక్కడ ఏమైతే లింక్స్ ఇచ్చింటామో వాటిని బేస్ చేసుకొని మనం హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. టు క్రియేట్ ఏ హైపర్ లింక్ వి యూజ్ యాంకర్ ట్యాగ్. ఇట్స్ లుక్ లైక్ సేమ్ లైక్ దిస్. ఇది హైపర్ లింక్ ఆఫ్ హైపర్ లింక్ యొక్క ట్యాగ్ అండి, యాంకర్ ట్యాగ్. ఏ హెచ్ఎఫ్ వచ్చేసి మనకి అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఫైల్ పాత్ కానీ లేదంటే మనం ఏదైనా నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ అవ్వాలనే దానికి ఇక్కడ సోర్స్ ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ లో ఓపెన్ కావాలనుకోండి, amazon.in అని ఇస్తే ఇక్కడ అది అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ అని ఇక్కడ మనం ఏదైతే రాస్తామో ఇది మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హైపర్ లింక్ ని క్రియేట్ చేస్తాము. మనకి 2 టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్, ఇంటర్నల్ హైపర్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్. ఇంటర్నల్ హైపర్ లింక్స్, these links will navigate within this same page upon click. To provide reference, we use ID, which is represented as a hash symbol. ఏంటంటే ఇదేంటంటే మనకి ఒకటే పేజ్ లో నుంచి నావిగేట్ అవుతుందండి. మీకు చూస్తాం, ప్రాక్టికల్ గా చూద్దాము. హైపర్ లింక్స్ ఇందులోనే ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఇందులోనే మనం పారాగ్రాఫ్ తీసుకుందామండి. పారాగ్రాఫ్ వచ్చేసి లోరెమ్. లోరెమ్ అంటే మనకి ఫేక్ డేటా. ఇందులో ఇంటూ ఒక 50 ఇచ్చామనుకోండి, ఇంత వస్తుంది. ఇది మనకి వెబ్ బ్రౌజర్లో చూడడానికి సరిపోతుంది. కానీ నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక h2 ట్యాగ్ తీసుకొని ఇందులో ఐడితో రిప్రజెంట్ చేస్తామన్నాం కదా, ఐడి అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇందులోనే మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. అమెజాన్ ఇక్కడ అమెజాన్ ఇద్దామండి. అమెజాన్ దీన్ని ఒకసారి లోడ్ చేసి చూద్దాము బ్రౌజర్లోనే ఎలా వస్తుందో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ అమెజాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేసి ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేలాగా కర్సర్ ని చూద్దాం కదా. కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇది ఐడి కదా, ఈ ఐడిని కాపీ చేసుకున్నామండి. ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ దీనికి దగ్గర ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేద్దాము. యాంకర్ ట్యాగ్ వచ్చేసి మనకి రెఫరెన్స్, ఇంటర్నల్ రెఫరెన్స్ కదా. ఆ ఐడిని హ్యాష్ అనే సింబల్ తోటి ఇచ్చేస్తే అది మనకి రిప్రజెంట్ చేస్తుందండి. విల్ నావిగేట్ విత్ ఇన్ ది సేమ్ పేజ్. ఇప్పుడు చూద్దాం లోడ్ చేసి. ఇక్కడ వచ్చింది కదంటే ఇంటర్నల్ హైపర్ లింక్ అని. మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇందాక అమెజాన్ అని రాసాం కదా అక్కడికి తీసుకెళ్తుంది. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. చూడండి కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కార్నర్ లో కనిపిస్తుందా? కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ కార్నర్కి వచ్చేసింది కదా. ఇది ఇంటర్నల్ హైపర్ లింక్ వర్క్ అండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అంటే మనకి ఏదైనా వేరే పేజ్ లోకి నావిగేట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. అపాన్ ఇట్ క్లిక్, దీస్ లింక్స్ విల్ నావిగేట్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ విత్ ది రెఫరెన్స్ ఆఫ్ యూఆర్ఎల్ ఆర్ ఫైల్ పాత్. చూద్దామండి అది ఎలాగంటే మనకి ఇంకో యాంకర్ ట్యాగ్ తీసుకుందాము. ఇది ఎక్స్టర్నల్ కోసము, ఎక్స్టర్నల్ హైపర్ లింక్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం అమెజాన్ లోకి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. http://www.amazon.in. దీనికి మనం పేరు అమెజాన్ అనే పెట్టుకుందాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి అమెజాన్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇదే పేజ్ లోనే అమెజాన్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇలా కాకుండా ఇంకో ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామండి. టార్గెట్ అనే అట్రిబ్యూట్ దీని వాల్యూ వచ్చేసి _బ్లాంక్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ట్యాబ్ లోన అమెజాన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయింది చూడండి అలా.
అండ్ ఇది ఎక్స్టర్నల్ హైపర్ లింక్ వర్క్ అయ్యే విధానము. మనకి అట్రిబ్యూట్స్ వచ్చేసి హెచ్రెఫ్ టార్గెట్ చూసాం కదండి. హెచ్రెఫ్ వచ్చేసి మనకి రెఫరెన్స్ కోసము, టార్గెట్ వచ్చేసి అదే వెబ్ పేజ్ లో అదే ట్యాబ్ లో ఓపెన్ కావాలా లేదంటే నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ కావాలనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. డౌన్లోడ్ అట్రిబ్యూట్ ఎందుకంటే ఇది మనకి ఏదైనా లోకల్ ఫైల్స్ ఇచ్చినప్పుడు డౌన్లోడ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, అదేం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తామో దాన్ని అనేది డౌన్లోడ్ చేసేస్తుంది బై డిఫాల్ట్ గా. ఏదైనా ఫైల్ ఇచ్చినప్పుడు అలా అవుతుందండి. మనం లింక్స్ కి అలా వర్క్ అవ్వదు. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.